నమస్తే అండి. నేను మీ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మా తోటలోని జరిగిన అగ్ని ప్రమాదం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అయితే అది మాకు కూడా తెలియదు. ఎవరో ఫోన్ చేసి చెప్పడం వలన మేము వెళ్ళాము. ఆ ఒక్కరోజు మాత్రమే మేము వెళ్ళలేదు. వెళ్ళకపోవడంతోటి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఏంటి అంటే ఒక చిన్న దొంగతనము. ఆ దొంగతనం చేయడానికి చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చడానికి చేసిన ఒక చిన్న వాడు చేసిన ప్రయత్నానికి మా తోట సగానికి సగం కాలిపోయింది. చూస్తున్నారు కదా! ఇదంతా మొత్తం ఒక్క చెట్టు కనిపించకుండా మోడులు తప్పితే ఇంకేమీ కనిపించకుండా అంతా కాలిపోయింది. నాకు చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అన్ని చెట్లు పోయాయి. చాలా చెట్లు పోయాయి. పెద్ద పెద్ద చెట్ల దగ్గర నుంచి అన్నీ పోయాయి. ఏం చేశారు అంటే చెట్లు మేము కొన్ని కర్రలు ఉంచాము. ఆ కర్రలు కొంచెం అవసరానికి పందిర్లకి పాతుకుందాము అని కర్రలు పెట్టి ఉంచామన్నమాట. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, గేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా ఒకళ్ళు పెట్టింది ఇంకొకళ్ళు తీసుకోవడానికి అంత వరస్ట్ బుద్ధి మరి నాకైతే ఎక్కడ కనిపించలేదు. చాలా మటుకి మామూలుగా పట్టుకుపోయినప్పుడు కూడా నేను అంతగా పెద్దగా పట్టించుకోలేదు. అయితే పట్టుకుని వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు. దాన్ని అన్ని కర్రలు పట్టుకెళ్ళిపోయి ఒక కర్రని అక్కడ తోటలోనే పెట్టేసి ఏదో కాలిపోయింది అన్నట్టు చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ కర్ర కాల్చేసి వాడు వెళ్ళిపోవడంతో మొత్తము ఎండాకాలం కాబట్టి ఆకులు ఎండిపోయి ఉండడంతో ఆకులన్నీ మొత్తం కాలిపోయి మొత్తం తోట అంతా సగానికి సగం కాలిపోయిందండి. అది అసలు నిజానికి ఒకళ్ళ సొమ్ము ఒకళ్ళు పట్టుకెళ్ళడానికి చేసే ప్రయత్నము నిజంగా చెప్పాలి అంటే ఒకళ్ళది ఆశించడం ఎంత వరస్ట్ బుద్ధో. ఊళ్ళల్లో పల్లెటూరులోని అన్నీ అలాగనే ఉన్నాయండి. ఒక్కటి ఏది చిన్నది పెట్టినా కానీ ఇలాగనే పోతుంది. ఇలాగే మొత్తం అసలు అంతా ఊళ్ళంతా దొంగతనాలు. చూసారా ఎంతవరకు చెట్లు, పెద్ద పెద్ద చెట్ల దగ్గర నుంచి కాలిపోయింది. అంతా కిందంతా కాలిపోయింది మొత్తం. అసలు నేను 2 డేస్ అలా తాటి దొంగలు అయితే 2 డేస్ అలా కాలుతూనే ఉన్నాయి. మేము ఎంత వాటర్ పోసి ఎంత ఇది చేసిన 2 డేస్ అలా కాలుతూనే ఉన్నాయి. ఇలా కాలిపోవడంతో అసలు ఈ సంవత్సరము నిజానికి మాకు చెట్లు పోవడంతో చాలా దెబ్బ. అసలు చాలా మామిడి చెట్లు అయితే కాలిపోయాయి. మరి ఇది నీరు పోసిన చిగురు వస్తుందా రాదా అన్నంతగా తాటి మొక్కలు అంతంత పెద్ద పెద్ద మొక్కలు చూసారా మోడుల్లా మిగిలాయి. పెద్ద పెద్ద తాటి చెట్లు చివరిన ఉన్న ఆకు కూడా కాలిపోయిందంటే ఇంకా అసలు ఎలా కాలిపోయిందో చూడండి. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అందులో ఊళ్ళల్లోనే అసలు మొక్కని పాడు చేయడం అనేది చాలా 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 తప్పు పని. ఎన్నేళ్ళు పెంచితే మనకి మొక్క వస్తుంది, ఒక చెట్టు ఎదుగుతుంది. చూసారా ఇక్కడ కర్రలు కాల్చి వాడు చేసిన పని అది. మొత్తం అన్నీ ఎండిపోయాయి. ఒకరోజు 2 రోజులు కాదు, ఎన్నో ఏళ్ళు శ్రమపడి పెంచితేనే కానీ ఇంత పెద్ద పెద్ద మొక్కలు అవ్వవు. ఈ మధ్యనే తీసుకొచ్చి కొంచెం అంజీరు జామ మొక్కలు అవన్నీ పెట్టాము. అవన్నీ కూడా కాలిపోయాయి. అసలు మొక్కలు అంత మోడులా మిగిలింది, అన్నీ కాలిపోయాయి. నాకైతే మటుకి అసలు నిజంగా ఏడుపు వచ్చేసింది బాగాను. ఇంకా మా దాంట్లో మిగిలినవి సగం సగం మొక్కలేనండి, అక్కడక్కడ ఉన్న మొక్కలే. మిగిలిందంతా కాలిపోయింది. చూసారా ఇదైతే అసలుకి ఇంకా బూడిదొక్కటి మిగిలింది చుట్టూను. ఇంత పెద్ద పెద్ద చెట్లు కూడా కాలిపోయి అంత ఇదిగా కాల్చారు అంటే అసలు నిజంగా వాళ్ళని మనుషులని అనకూడదు అసలు మనము. ఇలాంటి పొరపాటు పనులు ఎలా చేయాలనిపిస్తుందో అసలు ఇలాంటి పనులు చేసి వాళ్ళకి సంతోషం అయితే ఎలా కలుగుతుందో నాకైతే అర్థం కాలేదు. చూశారు కదా, మీకు కూడా చూసిన వాళ్ళకి అసలు ఇది చూసిన ప్రతి వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి పని అనిపిస్తుంది. మా పొలం ఒక్కటే కాదండి, పక్క వాళ్ళ పొలంలో కూడా చాలా వరకు కాలాయి. మా దానికే కాకుండా సగానికి సగం కాలిపోయిందంటే నేను 25 ఏళ్ళు కష్టపడిన తాలూకా కష్టం నీళ్ళు పోస్తున్నాము. అది కాలిపోవడం వల్ల ఏంటయిందంటే మాకు ఫెన్సింగ్ అంతా కూడా పాడైపోయింది. కొన్ని పోల్స్ ఇలా బాగానే ఉన్నాయి కానీ కొన్ని పోల్స్ వేడికి చాలా విరిగిపోయాయి. పోల్స్ విరిగి పడిపోయాయి కొన్ని చోట్ల పర్లేదు, కొన్ని పోల్స్ బాగానే ఉన్నాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మేము ఫెన్సింగ్ కూడా పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇంక మరి ఫెన్సింగ్ కూడా పెట్టాలి.
చుట్టూ పొలమంతా అక్కడక్కడ పోల్స్ ఉన్నాయి కానీ చాలా వరకు పోల్స్ విరిగిపోయాయండి. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి కొంచెము నీళ్లు కొడుతున్నాము. ఎంత కొట్టినా కానీ పోయిన మొక్క అయితే తిరిగి రాదు. ఉన్నదాన్ని ఏదో కాపాడుకోవడం కోసం ఇంకేదో ప్రయత్నం చేస్తున్నాము. ఇదండి ఈరోజు ఇలా జరిగింది మాకు. ఎందుకో కానీ పల్లెటూరులోని చాలా ఎక్కువ దొంగతనాలు చూస్తున్నామండి. ఏది పెట్టినా పోవడమే. మరి ఎందుకు అలా జరుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు. సిటీల్లోని ఇంత దొంగతనాలు లేవు. మామిడికాయలు కాస్తే మామిడికాయలు ఉండవు. చిన్న చీపురు మనం బయట పెట్టినా పోవడమే. క్రిందటిసారి మేము ఎకరం చేనులోని మేము మినుము పెసలు జల్లాము. జల్లితే చక్కగా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. కాచింది. కాచి జస్ట్ ఇంకా రేపు కోద్దాం అనుకునే టైంకి ఈరోజు సాయంత్రము మరి ఎవరు కోసారో తెలియదు కానీ చేను మొత్తం కోసుకొని వెళ్ళిపోయారు. నిజంగా అది అలా చూసేటప్పటికి 3 నెలలు పడ్డ కష్టము, డబ్బు అంతా వృధా అయిపోయింది. చూసారు కదా ఈ తాటి దుంగలు ఆఖరికి ఇంతలా కాలిపోయే రకంగా కాల్చారంటే అసలు వాళ్ళని ఏమనాలి చెప్పండి. చూడండి ఇంకా నీరు పోస్తున్నాం. తాటి దుంగలు మోడులు మిగిలాయి ఆఖరికి. తాటి చెట్లే కాలిపోయి అంటే మరి ఇంకా ఎంత మంట పెట్టారో ఏంటో అర్థం కాలేదు అసలుకిను. ఇదండి ఇలా అసలుకే ఎండాకాలం ఆకులు రాలి ఉన్నాయి. మొత్తం తోటంతా చుట్టుముట్టేసింది. అది అండి ఇలాగ అయ్యింది. ఎండిన చెట్లు అంటే కాలడము కాలిపోతుంది అని మనం అనుకుంటాం కానీ పచ్చి చెట్టులు పచ్చివి మొక్కలు అలాగా ఇంతలా కాలిపోయే రకంగా కాల్చారు అంటే అసలు నిజంగా ఎంత మంట పెట్టి ఉంటారో, ఎంత మంట మొత్తం అంతా ఎంత ఇదయిందో నాకు అర్థం కాదు. ఫారెస్ట్ ఫైర్ అంటూ ఉంటే మనము టీవీల్లో చూడడము అవి చేస్తూ ఉంటాం కానీ పొలాల్లోని ఇంతలా కాలిపోవడం అనేది నేను మొదటిసారిగా చూశానండి. ఎందుకు దొంగతనము చేశాడు ఓకే, పట్టుకొని వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. ఇంకా నేను బాధపడేదాన్ని కాదు. దానివల్ల ఇన్ని మొక్కలు మనకి ఇంత నష్టము, పక్కవాడి కష్టాన్ని దోచుకోవడం అనేది అసలు చాలా అన్యాయము. మనం ఏ రోజైనా కష్టపడి అది పోగొట్టుకుంటే దాని విలువ ఎలా ఉంటుంది, దాని బాధ ఎలా ఉంటుంది అన్నది తెలిసిన వాడు ఎవ్వడు ఇలా చేయడండి. అసలు ఒక్క రూపాయి రోడ్డు మీద పడిపోయింది మనకి పోయింది అంటే మనకి చాలా ఎంత బాధగానో ఉంటుంది. అలాంటిది పక్కవాడి సొమ్ము ఎలా దోచుకోవాలనిపించిందో నాకు అర్థం కాలేదు. ప్లీజ్ అండి నా ఛానల్ చూసి మీకేమనిపించింది అన్నది కామెంట్లో పెట్టండి. నాకైతే చాలా బాధగా ఉందండి.